మా పక్కింటి పోరడు 4-5 రోజుల కాంచి అగవడతలేడబ్బా. ఏమైందక్క అని వాళ్ళ అమ్మని అడిగితే, ఏం లేదురా, దోస్తులతోటి టూర్కు పోయిండు, రేపటెల్లుండి వస్తాడు అని మత్పరించింది. నీ అంగనే టూర్కు పోతే టిక్కువ ఫోటోలు దింపి స్టేటస్లో పెట్టాలి నాయే. కానీ మనోని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కానీ అలా పొద్దుగాల తెలిసింది మనోడు బిర్రుగా 2 బీరకాయలేసి పోలీసులకు దొరికితే చెంచలు కూడా పంపిండ్రని. ఈ సంవత్సరంలో మీరు సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. హైదరాబాద్ పెద్ద పోలీస్ సజ్జనార్ సార్ ఏమన్నాడో సమజైందా? 4 గోడల నడుమ అంటే జైలు అన్నట్టు. డిసెంబర్ 31 నాడు రాత్రి సుక్కేసి బండెక్కి పోలీసులకు చిక్కితే మాటలు లేవు, మాట్లాడుకుని లేదు. కోర్టుకు ఆడికెళ్లి జైలుకు. గా దినం మాపిడిలికెంచి మర్నాడు మబ్బుల దానిక మీటర్లు పట్టుకొని రోడ్ల మీద కావాలి కాస్తారట. బండ్లు కార్లు ఆపుడు, ఊదిచ్చుడు. కిక్కు మీటర్ కక్కితే కేసు రాసుడే 10,000 దండుగా కూడా. ఇది మెమొరబుల్ కావాలా 2026 లేదా మిజరబుల్ కావాలనేది ప్రజలందరూ ఎవరో తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎవరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని చెప్పి. కొత్తేడాది పూట దొరికినా ఎల్లకాలం యాదుంటది. మళ్ళా లైసెన్స్ రాని పౌరులకు బండ్లు ఇచ్చినా కేసులేనట. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్లాల్సి వస్తుంది. అయితే నిరుడికి ఏడికి 10,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గినాయటుల్లో పట్నంలో. అప్పుడు 59,000 మంది బుక్ అయితే ఇప్పుడు 49,000 చిల్లరా. ఈ కితాబ్ నేరాలు ఘోరాలు ఎన్ని జరిగినాయో మొత్తం లెక్కలు చెప్పిండు కమిషనర్ సారు. కడమ ముచ్చట్లు వెనక సిరిగా న్యూ ఇయర్ నాడు ఇంటోళ్లతో సంబరాలు చేసుకుంటారో లేకుంటే ఖైదీల నడుమకు పోతారో చూసుకోరి మరి.